హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి బామ్మకు టాబ్లెట్ ఇస్తుంది. ఇక బామ్మ టాబ్లెట్ వేసుకోగానే బామ్మకు తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒసే తులసి, ఎక్కడ చచ్చావే అని బామ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది బామ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు నాకు ఏ టాబ్లెట్ ఇచ్చావే? టాబ్లెట్ వేసుకున్న దగ్గర నుంచి నాకు అదోలా ఉంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. మీరు చూపించిన టాబ్లెటే ఇచ్చాను బామ్మ అని తులసి అంటూ ఉంటుంది. ఒరే బస్వా, సిద్ధు ఎక్కడున్నారా? త్వరగా రండి అని బామ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ బామ్మ దగ్గరికి వస్తాడు. బసవరాజు కూడా వస్తాడు. ఏమైందమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఒరే బసవా, ఈ తులసి నాకు ఏదో టాబ్లెట్ ఇచ్చిందిరా, అది వేసుకున్నప్పటి నుంచి తల తిరుగుతుందిరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. తులసి, బామ్మకు ఏ టాబ్లెట్ ఇచ్చావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అదిగోనండి, టేబుల్ మీద ఉన్న టాబ్లెటే ఇవ్వమని అడిగారు, అదే ఇచ్చాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. బామ్మ, ఈ టాబ్లెట్ నువ్వు రోజు వేసుకునే విటమిన్ టాబ్లెటే కదా, తలెందుకు తిరుగుతుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమోరా మనవడా, నాకేమీ అర్థం కావట్లేదు. కీర్తి పెళ్ళి ఆపడం కోసం నీ భార్య తులసి నన్ను చంపాలనుకుంటుందేమో అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. తులసి ఎప్పుడు కూడా అలా ఆలోచించదు. బీపీ ఎక్కువగా ఉందేమో, అందుకే నీకు తల తిరుగుతున్నట్టుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు చెప్పింది నిజమేనమ్మా అని బసవ అంటూ ఉంటాడు. రా బామ్మ, కాసేపు రెస్ట్ తీసుకుందు, అంతా సెట్ అయిపోతుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏయ్ తులసి, నాకేమైనా అయ్యిందనుకో, నా కొడుకు నా మనవడు నిన్ను చంపేస్తారు, గుర్తుపెట్టుకో అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, రా వెళ్దాం అని సిద్ధు అంటూ ఉంటే, ఒరే బసవా మర్చిపోకురా, నాకేమైనా అయితే దానికి కారణం ఈ తులసేరా, తులసే నాకు టాబ్లెట్ ఇచ్చింది అని బామ్మ చెప్తూ ఉంటుంది. సిద్ధు, త్వరగా నానమ్మను తీసుకెళ్ళు, పడుకోబెట్టు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య, నేను నిజంగా బామ్మగారు అడిగిన టాబ్లెటే ఇచ్చాను, ఇంకెలాంటి టాబ్లెట్ ఇవ్వలేదు అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, వెళ్ళి పని చేసుకో అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు సంతోష్ లక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి ఆ కీర్తికి జరిగే మంగళ స్నానాలకు వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంట్రా, వెళ్ళకపోతే ఎలా? ఈ పెళ్ళి ఆపటం కోసం మనకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే మీకు అవమానం తప్ప ఇంకేం దక్కదు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. అప్పుడే హరీష్ కూడా వస్తాడు. ఎరా, నువ్వు కూడా వెళ్తున్నావా? నీ పెళ్ళానికి మంగళ స్నానాలు చేపిస్తుంటే దగ్గరుండి చూస్తావా? అలాగే నీ పెళ్ళానికి నీ ఫ్రెండ్తోనే పెళ్లి జరుగుతుంటే దగ్గరుండి పెళ్లి జరిపిస్తావా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. అది కాదన్నయ్య అని హరీష్ అంటూ ఉంటే, వెళ్ళరా వెళ్ళు, నలుగురు నిన్ను అవమానిస్తారా, నీ వ్యక్తిత్వాన్ని తప్పు పడతారా. చి, అయినా నిన్ను అసహించుకున్న ఆ కీర్తి ఇంటికి వెళ్ళటానికి మీకు సిగ్గెలా లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ కీర్తి మనందరినీ కాదని వెళ్ళి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఒరే హరీష్, నువ్వు కాబట్టి ఇంకా బ్రతుకున్నావు, నేనే అయ్యుంటే గనక ఈ పాటికి సూసైడ్ చేసుకునేవాడిని అని సంతోష్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి సంతోష్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. హరీష్, వాడి మాటలేం పట్టించుకోకు. కీర్తి తెలుసో తెలియకో ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కీర్తి తను చేసిన తప్పేంటో తెలుసుకున్న రోజు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది, మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. ఈ పెళ్లి ఆపటం కోసమే మేము ఆ మంగళ స్నానాలకు వెళ్తున్నాం హరీష్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి హరీష్ అంటాడు. అమ్మ వాణి, నువ్వు కూడా వస్తావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి వాణి అంటుంది. వెళ్ళండి, బాగా అవమానాల పాలై రండి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక సీనయ్య, లక్ష్మి, వాణి ముగ్గురు కలిసి మంగళ స్నానాలకి బయలుదేరుతారు. ఇక మరోవైపు బామ్మ హాల్లో కూర్చొని ఉంటుంది. ఒరే బసవా, ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు, మంగళ స్నానాలకి ముహూర్తం దాటిపోతుందిరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. నువ్వే కదమ్మా ఇందాకలా కాస్త ఆరోగ్యం బాగాలేదని చెప్పి అందరినీ హడావుడి పెట్టేశావు, ఇప్పుడేమో టైం దాటిపోతుంది అంటున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు నా ఆరోగ్యం కుదుట పడింది కదరా, అందుకే చెప్తున్నాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. త్వరగా కీర్తిని తీసుకొని రమ్మని ఆ తులసికి చెప్పు అని బామ్మ చెప్తూ ఉంటుంది. తులసి ఎందుకమ్మా, కీర్తిని మన కనిష్క తీసుకొస్తుందిలే అని బసవరాజు అంటూ ఉంటాడు. వద్దురా బసవ, ఆ తులసి ఏడుస్తూనైనా కీర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, అది ఏడుస్తుంటే చూడాలనుందిరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. తులసి తులసి అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఏంటి మావయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. కీర్తికి మంగళ స్నానాలు చేపించాలి, తీసుకురా
ముత్తైదులంతా కూడా వచ్చారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నేనే మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. హా, నువ్వే తీసుకురా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి మెల్లగా కీర్తి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. కీర్తి వదినతో ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పాలి, ఇదే కరెక్ట్ సమయం అని తులసి మనసులో అనుకని కీర్తి రూమ్లోకి వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. వదిన, మంగళ స్నానాలకి మిమ్మల్ని తీసుకురమ్మని మావయ్య చెప్పారు అని తులసి అంటూ ఉంటుంది. నిన్ను పంపించారా? కనిష్క ఉంది కదా, నిన్నెందుకు పంపించారు డాడీ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఏమో తెలీదు వదిన అని తులసి అంటూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి కీర్తి అంటూ ఉంటే, వదిన నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏంటది అని కీర్తి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య గురించి ఒక్కసారి ఆలోచించు వదిన, ప్లీజ్ మీరు రెండో పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు వదిన అని తులసి అంటూ ఉంటుంది. ఇదేనా నువ్వు మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయం? హరీష్ విషయంలో నేను డెసిషన్ తీసేసుకున్నాను, ఇక నేను ఎవరి మాట వినను తులసి అని చెప్పి కీర్తి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వదిన చిన్నగా వెళ్ళండి అని తులసి పిలుస్తూ ఉంటుంది. ఇక కీర్తి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బసవరాజు కీర్తిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. నా కూతురు పెళ్ళి నా చేతుల మీద జరగలేదని బాధపడిపోయాను, ఆ దేవుడు ఇప్పుడు నా కూతురు పెళ్ళి నా కళ్ళ ముందే జరిపిస్తున్నాడు, నా బాధని చూడలేకనుకుంటా అని బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా బసవ, నువ్వు చెప్పింది కరెక్టే. నీ కూతురు తెలుసో తెలియకో ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి వల్ల మన కుటుంబం అంతా కూడా పరువు పోయినట్టు చాలా బాధపడ్డాము. ఆ దేవుడు మన పరువు కాపాడటం కోసమేనేమో మన కీర్తిని ఆ హరీష్ గారిని విడగొట్టి ఇప్పుడు మనం కోరుకున్న సంబంధం మన కీర్తికి తీసుకొచ్చేలా చేశాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి, ఏమండి ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలండి అని చెప్పి అంటూ ఉంటుంది. ప్లాన్ చెప్పాను కదా తులసి, ఖచ్చితంగా పెళ్లి ఆపుతాను, కంగారు పడకు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక కీర్తి వెళ్ళి నుంచోగానే, అమ్మ కీర్తి ఇలా పీటల మీద కూర్చోమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే డాడీ అని చెప్పి కీర్తి వెళ్ళి పీటల మీద కూర్చుంటుంది. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా కీర్తికి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడే సేనయ్య, లక్ష్మి, వాణి తులసి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. కనిష్క వాళ్ళను చూసి, ఇదేంటి వీళ్ళు పిలవని పేరంటానికి ఇలా వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరమ్మా కనిష్క అని బసవరాజు వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి, సేనయ్య, వాణి వస్తూ ఉంటారు. తులసి, మీ అమ్మ వాళ్ళను మేము పిలవలేదు కదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏమో మావయ్య నాకు తెలీదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక బసవరాజు, బామ్మ ఇద్దరూ కూడా లక్ష్మి, సేనయ్యలకు ఎదురు వెళ్తారు. నమస్కారం బామ్మగారు, నమస్కారం బావగారు అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. వరుసలు పెట్టి పిలవకండి, మేము ఇష్టపడి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోలేదు, మాకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి ఇది, అలాంటప్పుడు మీరు వరుసలతో మమ్మల్ని ఎలా పిలుస్తారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. మీకు సిగ్గులేదా, పిలవని పేరంటానికి ఎలా వస్తారు అని బసవరాజు అంటూ ఉంటాడు. హర్ష మమ్మల్ని పిలిచాడు, కీర్తికి మంగళ స్నానాలు చేసేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల స్థానంలో ఉండి కీర్తికి బట్టలు పెట్టమని అడిగాడు, అందుకే మేము వచ్చాము అని చెప్పి సేనయ్య, లక్ష్మి చెప్తూ ఉంటారు. సరే సరే వచ్చారు కదా, ఒక మూలన పడి ఉండండి, మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత బట్టలు పెట్టేసి అందరూ తిన్న తర్వాత ఒక ముద్ద తిని వెళ్ళిపోండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ లక్ష్మి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. రెండమ్మ అని చెప్పి తులసి సేనయ్య, లక్ష్మిని మంగళ స్నానాల దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక వచ్చిన వాళ్ళంతా కూడా కీర్తికి పసుపు రాసి బొట్లు పెట్టి అక్షంతలు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి, సేనయ్య కూడా కీర్తికి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు. ఆ తరువాత లక్ష్మి కీర్తికి చీర పెడుతూ ఉంటుంది. ఏ చీప్ క్వాలిటీ చీర తీసుకొచ్చారో వీళ్ళు, నా కూతురు రేంజ్ ఏంటో మీకు తెలుసా అసలు అని బసవరాజు అంటూ ఉంటాడు. మాకు చేతనైంది మేము తీసుకొచ్చాం అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ వరుసలతోనే పిలవద్దన్నాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి కీర్తికి చేరిస్తూ, అమ్మ కీర్తి ఇంకా సమయం లేదమ్మా, పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మనవరాల మంగళ స్నానాలకు వచ్చి నా మనవరాలి పెళ్ళినే నా మనవరాల్ని క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నావా అని చెప్పి బామ్మ లక్ష్మిపై కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి పరిగెత్తుకుంటూ వచ్చి, బామ్మ ప్లీజ్ బామ్మ, మా అమ్మ తెలుసో తెలియకో మాట్లాడింది, క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏయ్ తులసి, నోరు మూసుకో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే, ఏయ్ లక్ష్మి వచ్చామా,
బట్టలు పెట్టామా, తిన్నామా, పోయామా అన్నట్టుండు. అంతేకా అని కీర్తిని పెళ్లి క్యాన్సిల్ చేసుకో అన్న మాట ఇంకొకసారి నీ నోటి నుంచి విన్నానంటే నీ కూతురు మెడలో తాళి తెగుతుంది అని బామ్మ లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా బామ్మ దగ్గరకు వచ్చి, నువ్వు అన్నదానికి అర్థం ఏంటో తెలుసా బామ్మ? నువ్వు పెద్దదానివే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది కాదురా మనవడా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, నువ్వు అన్న మాటకి అర్థం తెలుసా అంటే నేను చనిపోవాలని నువ్వు అంటున్నావు కదా బామ్మ అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, పొరపాటుగా అనేశాన్రా, అలా తప్పుగా మాట్లాడుకురా, నువ్వు నా మనవడివిరా, నీ చావు నేనెలా కోరుకుంటాన్రా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇష్టం లేకపోతే చెప్పండి, కీర్తి పెళ్లి దగ్గరికి తులసితో పాటు నేను కూడా రాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. బామ్మ తొందరలో ఏదో మాట్లాడింది, వదిలేసేరా సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తికి మంగళ స్నానాలు చేపించేటప్పుడు అనుకోకుండా కనిష్క ఒక ముత్తైదుకు తగులుతుంది. ఆ ముత్తైదు రోకళ్లతో కీర్తి పొట్టపై ఆచారం ప్రకారం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ రోకళ్ళు కీర్తి పొట్టలో గుచ్చుకుంటాయి. దాంతో కీర్తి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అమ్మ కీర్తి ఏమైందమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక కనిష్క సారీ కీర్తి చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అబ్బా నొప్పి నొప్పి అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. ఒరే సిద్ధు, ఏంట్రా అలా చూస్తున్నావు? కీర్తి ఇంత చిన్న దెబ్బకే అలా నొప్పితో విలువెల్లాడిపోతుందిరా, వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వస్తున్నారంట నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి కంగారు పడుతూ సిద్ధు దగ్గరకు వెళ్ళి, ఏమండి వదిన కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది. తులసి, నువ్వు అనవసరంగా కంగారు పడకు, బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు సిద్ధు, కీర్తిని హరీష్ని కలపబోయేది ఆ బిడ్డే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరెవరూ కంగారు పడకండి అక్క, అదిగో డాక్టర్ గారు వస్తున్నారు, కీర్తికి ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ కనిష్క, కీర్తిని రూమ్లోకి తీసుకెళ్ళమ్మా, డాక్టర్ గారు వచ్చారు, ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తిని రూమ్లోకి తీసుకెళ్తారు. డాక్టర్ గారు కీర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కీర్తి నొప్పితో విలవెల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ కీర్తి చెయ్యి పట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, మా అమ్మాయి కీర్తికి ఏమైంది? అంత చిన్న దెబ్బకే ఎందుకు అలా విలవిలలాడిపోతుంది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, పొట్టలో గుచ్చుకోవడం వల్ల తను కడుపు నొప్పి తట్టుకోలేకపోతుంది. తనకి ముందు చెకప్లు చేయాలి, ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలము. టెస్టులు చేయాలంటే హాస్పిటల్కు తీసుకురావాలి, ముందు అర్జెంటుగా అమ్మాయిని హాస్పిటల్కు తీసుకురండి, ట్రీట్మెంట్ చేద్దాం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ మీరేమన్నారు? మా కీర్తి ప్రెగ్నెంటా అని బసవరాజు అంటూ ఉంటాడు. అదేంటి మీకెవరికి తెలీదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. లేదు డాక్టర్ అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.